कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches, enjoy Village fresh buffalo milk too. Download the Country Delight app. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని ఒక రకంగా మాట్లాడే పరిస్థితి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న పర్యవసానాలు మరొక వార్త వస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? సింధూర్ అనే ఆపరేషను మోదీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే ఇట్ టేక్స్ టైమ్ టు రియల్లీ అనలైజ్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. అవును. ఎందుకంటే ఇప్పటిదాకా భావోద్వేగం ఉంటుంది. ఎందుకంటే అందరి దృష్టి పాకిస్తాన్ సంగతి తేల్చాలి అని, పాకిస్తాన్ పైన సహజంగానే ఉండేటువంటి ఒక భావోద్వేగం ఉంటుంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. ఇప్పుడు థింగ్స్ సెటిల్ అవుతున్న కొద్దీ క్వశ్చన్స్ మొదలవుతాయి. ముఖ్యంగా ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే, ఇవాళ కూడా మీరు నమస్తే తెలంగాణలో అనుకుంటున్నాను. అవును. మోడీ మస్క భారత్ ఉంది, వ్యూహాత్మక వైఫల్యము అవును అంటూ వివిధ విశ్లేషకుల వ్యాఖ్యల్ని, కాలమ్నిస్టులను కోట్ చేస్తూ వార్త వచ్చింది. అవును సార్. ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే, దేశంలో ఏర్పాటైన ఒక వాతావరణం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ రెండింటి మధ్య ఒక రకమైన గ్యాప్ కనబడుతుంది. దేశంలో ఏర్పడినటువంటి వాతావరణం ఆ మాటకొస్తే మోడీ అభిమాన పరివారమే ఏర్పాటు చేసిన వాతావరణం, ఒక భావోద్వేగము, పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ సంగతి తేల్చేశాం, వాడి రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనున్న నూర్ఖాన్ బేసే లేపేశాం, కిరాణా హిల్స్ ఏదో ఉన్న న్యూక్లియర్ స్టోర్ని లేపడి అటాక్ చేశాం, పాకిస్తాన్ అయిపోయింది పనిగా, పాకిస్తాన్ ఆర్మీ ఇక సోషల్ మీడియాలో తసీం మునీర్ చచ్చిపోయిండు, షబాజ్ షరీఫ్ బంకర్లా దాక్కున్నాడు, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. సో ఈ స్థాయిలో ఒక వాతావరణం క్రియేట్ అయ్యాక పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ పైన భారతదేశం మిలిటరీ సుపీరియారిటీ సాధించింది నిజం, అనుమానం లేదు. ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా పాకిస్తాన్ పైన భారతదేశ మిలిటరీ సుపీరియారిటీని స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసింది. కానీ దీన్ని ఇంకా ఎక్కువ చేసి పాకిస్తాన్ పని అయిపోయింది, ఇక తీవ్రవాదులు లేకుండా చేసి ప్రశ్నం. ఇక ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు చూడండి, సింధూరాన్ని చెరిపేస్తే టెర్రరిస్టుల హెడ్ క్వార్టర్స్ని లేకుండా చేశామని. సో ఈ వాతావరణం క్రియేట్ చేశాక, అంటే మిలిటరీ సాధించిన ఒక గొప్ప విజయం, మిలిటరీ సుపీరియారిటీని ఎమోషనల్ పాలిటిక్స్ వైపుగా మళ్లించాక దాని ఆబ్వియస్ కాన్సిక్వెన్స్ ఏముంటుందంటే, మరి ఎందుకు ఆపారు? మరి ఇంత విజయం సాధించాం కదా. సో పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల ధ్వంసం, పాకిస్తాన్ న్యూక్లియర్ స్టోర్ పైననే అటాక్ చేశాం, అది ప్రభుత్వం చెప్పలేదు కానీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీలో విభేదాలు, అసీం మునీర్ పైన తిరుగుబాటు దాదాపు ఏ పరిస్థితి, పాకిస్తాన్ ప్రజలే తీవ్రంగా ప్రభుత్వాన్ని, ఆర్మీని ప్రశ్నిస్తున్నారు, పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఐసోలేట్ అయింది, ఆఖరికి ముస్లిం దేశాలకు కూడా పాకిస్తాన్కు మద్దతుగా రాలేదు, చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ కాపాడలేకపోయింది, F-16 JF చైనీస్ మేడ్ యుద్ధ విమానాల్ని కూలగొట్టాం, మన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అద్భుతంగా రెసిస్ట్ చేశాయి. అసలు టెర్రర్ హెడ్ క్వార్టర్స్ మునీర్కే బహవల్పూర్ని అటాక్ చేశాం. పాకిస్తాన్ పని అయిపోయింది అనే వాతావరణం ఏర్పడ్డాక మరి ఎందుకు ఆపారనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. అవును. ఎందుకు ఆపడం కరెక్టా కాదా అని నన్ను అడిగితే అది వ్యూహాత్మక నిర్ణయం, అది ప్రభుత్వ ప్రెరగేటివ్, మనము స్టూడియోలో కూర్చొని డిసిషన్ తీసుకోలేము అన్నది నా స్టాండ్. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్తో పోలిస్తే ప్రభుత్వానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం వ్యూహాత్మకమైన అంచనా వేసే, కాల్పుల విరమణ దేశ హితమని భావించే బహుశా నిర్ణయం తీసుకొని ఉంటుంది అని నమ్ముతాం కదా. సో ఎప్పుడైతే ఈ క్రియేట్ చేసిన భావోద్వేగ వాతావరణం, జింగోయిజం అంటారే, సో ఆ రకమైన భావోద్వేగ వాతావరణం సడన్గా తీసుకున్న నిర్ణయం, ఈ లోపల ట్రంప్ వ్యాఖ్యలు,
ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాయి. మంచి అవకాశాన్ని వదులుకున్నామా అని. ఇప్పుడు మీకు జియో స్ట్రాటజిస్ట్ మీ బ్రహ్మచలాని ఇలాంటి వాళ్ళు ఇవాళ ఈ వార్త కూడా కోట్ చేశారు. బ్రహ్మచలాని కామెంట్స్ కూడా ఇండియా తన అప్పర్ హ్యాండ్ వదులుకుంది అని. ఎందుకంటే ఎవరికీ అనుమానం లేదు పాకిస్తాన్ మళ్ళీ లేవదని, తీవ్రవాదం మళ్ళీ పడగ విప్పదని, తీవ్రవాద దాడి భారతదేశంలో జరగదని, పాకిస్తాన్ జరపదని ఎవరికైనా అనుమానం ఉందా? పాకిస్తాన్ వైఖరి మారిందని ఎవరికీ అనుమానం లేదు. కానీ మరి ఇది ఎంతకాలం? దానికి ఆన్సర్గా మోడీ మరోసారి దాడి చేస్తే ఇక పాక్ వినాశమే. మరోసారి ఎందుకు దాడి చేయాలి? ఇప్పుడే చేయొచ్చు కదా. మరోసారి దాడి చేస్తే ఇక వినాశమే. ఇవాళ చూడండి పతాక శిఖర్ పేపర్లో మరోసారి దాడి దాకా ఎందుకు ఆగాలి? అంటే మన ప్రాణాలు ఇంకా పోవాలా? పహల్గాం దాడికి వినాశాన్ని చూపించవచ్చు కదా. మరోసారి దాడి చేస్తే వినాశమే అని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు అదంపూర్ నుంచి. నాలాంటి వారికి వచ్చే సాధారణ ప్రజలకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనకు పాకిస్తాన్ను నాశనం చేసే సామర్థ్యమే ఉన్నప్పుడు మరో దాడి దాకా ఎందుకు ఎదురు చూడాలి? ఇదేమీ మనకు కొత్త కాదు కదా. యూరీలో దాడి చేశారు, సర్జికల్ స్ట్రైక్ జరిపాము, అయినా వాడు మారలేదు. పుల్వామాలో దాడి చేశాము, అయినా పుల్వామాలో మళ్ళీ దాడి చేశారు. ఈసారి బాలాకోట్ స్ట్రైక్ చేశాము, అయినా వాడు మారలేదు. పహల్గాం దాడి చేశారు, మనం ఆపరేషన్ సింధూర్ చేశాం, మళ్ళీ ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. మరో దాడి చేస్తే పాకిస్తాన్ ఇక వినాశమే. పాకిస్తాన్కు లక్ష్మణ రేఖ. ఆల్రెడీ ఇలాంటి రేఖలు చాలాసార్లు గీసాం కదా. వాడు ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్స్ లక్ష్మణ రేఖ కాదా? సర్జికల్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా? కానీ ఆనాటి లక్ష్మణ రేఖను రావణాసురుడు దాటలేదు, కానీ వీడు రావణాసురుడిని మించినోడు కదా. సో ఆ లక్ష్మణ రేఖలు దాటుతున్నాడు కదా. మరి ఇంకా ఎందుకు ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? సో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయిందని ఒకవైపు చెప్తున్నారు, పాకిస్తాన్ కెపాసిటీ మొత్తం పోయిందంటున్నారు. పాక్ ఆర్మీ చతికిలబడి పాదేయపడి బతిమిలాడి కాళ్ళ బేరానికి వచ్చి ప్లీజ్ ఆపుదామని అన్నదన్నారు. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎట్లనే ఆపండి అన్నారు. అలాంటప్పుడు ఇంకా పాకిస్తాన్ ఎందుకు వదులుతున్నారు? సో అంటే ఆ కమ్యూనికేషన్లోనే ఉండే కాంట్రడిక్షన్ ఇది సార్. నీ ఒకవైపేమో చేస్తున్న కమ్యూనికేషన్ ఏంటి, చేస్తున్న కాంట్రడిక్షన్ ఏంటి? దీనికి తోడు మోడీ ఇప్పటికీ కూడా ఆవేశపూరిత భావోద్వేగపూరిత ప్రసంగాలకే పరిమితమవుతున్నాడు. సో మీకు నరేంద్ర మోడీ స్పీచ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 2 స్పీచ్లు వచ్చాయి. ఒకటి దేశ ప్రజలు ఉద్దేశించేసిన ప్రసంగం, ఒకటి సైన్యాన్ని అదంపూర్లో ఉద్దేశించేసిన ప్రసంగం. ఈ 2 కాంటెక్స్ట్లో కూడా ఎమోషనల్ కాంటెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ప్రజలు కోరుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, ప్రజలు కోరుతున్న సమాధానం ఏంటి? మన సైన్యం బుద్ధి చెప్తుంది, మన సైన్యం సంగతి తేల్చింది, మన సింధూరాన్ని చెరిపేసిన వాడి అంతు చూస్తాం, ఇవన్నీ అయిపోయినాయి. అంతు చూసేశారు మన మిలిటరీ. ప్రైమ్ మినిస్టర్ స్టేట్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు కాదు, ప్రజలు చూశారు కదా మన బ్రహ్మోస్ క్షిపణి చేసిన పాకిస్తాన్లో సృష్టించిన బీభత్సం. అది చాలు ప్రజల భావోద్వేగానికి. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ఆనందపడే దశలో, సంతృప్తి చెందే ప్రజలో భారతీయులు లేరు. భారత ప్రజలు ఆల్రెడీ భారత సైనిక పాఠవాన్ని ప్రత్యక్షంగా చూశారు. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మన నావీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపెట్టారు కదా సార్. సో అందువల్ల భారతదేశ ప్రజలకు ఎక్కడా అనుమానం లేదు, ఎస్ మనం సంగతి ఏందో తెలుస్తామని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పదే దేశ ప్రజలకు అష్యూరెన్స్, భారతదేశం మన సైనిక ప్రతాపాలు చూపాం, మనం పాకిస్తాన్ వెన్ను విరిచాం, ఇవాళ భారతదేశం అంటేనే పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుడుతూ, ఇవన్నీ అయిపోయింది. వెన్నులో వణుకు పుట్టించేసాం ఆల్రెడీ. అందువల్ల ఇప్పుడు మాటలు కాదు, ఆల్రెడీ చేతల ద్వారా విశ్వాసం కలిగినాక మళ్ళీ మాటల ద్వారా విశ్వాసం అవసరం ఏముంటుంది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ నుంచి ఏంటంటే, మరి ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు పైచేయి యుద్ధభూమిలో సాధించాం, డిప్లొమాటిక్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయ్యింది, ఇంటర్నల్గా పొలిటికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం లెజిటిమసీ కోల్పోయింది, ఆర్మీలో డివిజన్స్ మొదలైనవి, ఆర్మీ కూడా లెజిటిమసీని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది, పాక్ ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. మన మీడియాలో వచ్చే 4 రోజులకు సరిపోయేంత యుద్ధం కూడా చేయలేదు అని, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటోంది,
పెట్రోల్ బంకుల్లో మీకు సామాన్య ప్రజలకు డీజిల్ పెట్రోల్ అమ్మొద్దు అని ఆదేశాలు వచ్చాయి, ఆర్మీకి కావాలి కనుక. పాకిస్తాన్లో ఆల్రెడీ మీకు ఇదే అదనుగా ఇండియా పాక్ ఉద్రిక్తతలను అదనుగా చేసుకొని మీకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో ఫస్తూన్ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైంది. తెహ్రీక్ తాలిబాన్ దాడి మొదలుపెట్టింది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆఖరికి క్వెట్టా నగరాన్నే మేము విముక్తి చేశామని చెప్పారు. ఈ ఇండియా పాక్ టెన్షన్స్ వారం రోజుల్లో 71 దాడులు చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ సైన్యం పైన. వారు భారతదేశానికి ధన్యవాదాలు చెప్పారు, మీరు అట్ని తేల్చని మేము ఇట్ని తేలుస్తామని. ఇంత మంచి అవకాశంలో కాల్పులు ఎందుకు విరమించారు? ఇది కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్కు మాత్రం ఆన్సర్ చెప్పడం సంతృప్తికరంగా రావడం లేదు మోడీది. ఈ కాల్పులు విరమించటానికి ప్రభుత్వానికి పర్హాప్స్ ఏంది, సర్టన్లీ దేర్ మే బి రైట్ రీజన్, నేను కాదని అనడం లేదు. కానీ రైట్ రీజన్ ఏందనేది ప్రజలకు అర్థం కావాలి కదా. ప్రజలకు అర్థం కానప్పుడు, ప్రజలకు అర్థం చేయించినప్పుడు, ఒకవైపు మీ పరివారమే పెద్ద ఎత్తున భావోద్వేగ వాతావరణం క్రియేట్ చేసి ఇక ఇదే అదను పాక్ ఆక్రమిత కశ్మీర్ను కైవశం చేసుకోవాలి, పాకిస్తాన్ అసలు భూమి మీదనే లేకుండా చేయాలి అని చెప్తున్నప్పుడు మరి ఇది ఇంటి కాల్పుల విరమణ అని ఈ ప్రశ్న మోడీని తీవ్రంగా వేధిస్తుంది, మామూలుగా లేదు. వాస్తవంగా నాలాంటి వారు కాల్పుల విరమణ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవడం, ఆ ప్రభుత్వము వ్యూహాత్మకంగా ఆలోచించే చేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ ప్రెరగేటివ్, మనం కాదు నిర్ణయించాల్సిందంటే నన్ను కూడా అడుగుతున్నారు, ఏం సార్ మీరు కూడా ఎందుకు సమర్థిస్తున్నారు మోడీ నిర్ణయాన్ని? మోడీ ఇంత లెట్ డౌన్ చేశాడు కదా కంట్రీని. నరేంద్ర మోడీ సరెండర్ మోడీ అని చెప్పి అటాక్ జరుగుతోంది, మీరు మా తప్పంటున్నారు. మోడీ రాజీ పడ్డారన్నదాన్ని ఒప్పుకోవడం లేదు. ఇదేంటి అని నా పైన అటాక్ లేదు, రివర్స్ ట్రోలింగ్. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన భావోద్వేగం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మీరు ప్రతిసారి భావోద్వేగ ప్రసంగాలతోనే రాజకీయం చేస్తానంటే జనం యాక్సెప్ట్ చేయరు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ మొదలవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు పార్లమెంట్ సమావేశం, ప్రైమ్ మినిస్టర్ స్వభావం చూస్తే ఆయన ఎవరికి ఆన్సర్ ఇవ్వడు, డైరెక్ట్గా నేను ప్రజలతోనే మాట్లాడుతూ అంటాడు. కాల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, పార్లమెంటు సెషన్ జరపమంటే జరపడం లేదు. మీకు సైనికులను ఉద్దేశించి ప్రసంగించడం, దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు స్ట్రాటజిక్ అఫైర్స్ పైన డిస్కషన్స్ ఉండవు. ప్రజలకు ఎమోషనల్గా ప్రిపేర్ చేయడము, ప్రజలకు కాన్ఫిడెన్స్ చేయడమే అవుతుంది. అందువల్ల ఆ ఉపన్యాసాల్లో ఈ ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అని అడగలేము. మరి ఏదో ఒక ప్లాట్ఫామ్లో ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి అకౌంటబుల్ టు ద నేషన్. ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మీరు ఎందుకు కాల్పుల విరమణ జరిపారు? అందులో ఇంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మనకు వచ్చాక సహజంగా యుద్ధ భూమిలో ఈ స్థాయిలో అడ్వాంటేజ్ రాదు. ఈ స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చాక మన సైన్యం పౌరుష ప్రతాపాల ముందు పాక్ సైన్యం నిలబడలేని పరిస్థితిలో, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిలో, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకత, డిప్లొమాటిక్గా ఐసోలేట్ అయి ఇంటర్నల్ సిచ్యువేషన్ పాక్ ముక్కలయ్యే పరిస్థితి ఉండగా ఎందుకు వదిలేశారు? శత్రువుని ఇలా వదిలేయడం ఏంటి అనేటువంటి ప్రశ్న దేశభక్తియుత భారతీయులందరిలోనూ కదులుతోంది. కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థం చేసుకొని బుద్ధిజీవులకు కాస్త ఏమన్నా నిర్ణయం బహుశా ప్రభుత్వానికి అన్నీ ఆలోచించే చేస్తుంటుంది. ఆ స్ట్రాటజిక్ డిసిషన్స్, వార్ ఈజ్ నెవర్ అవర్ ఆబ్జెక్టివ్. యుద్ధం చేయాలని మనం వెళ్ళలేదు. యుద్ధం పాకిస్తాన్ అంతం చేయడం అనేది ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కాదు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల్ని మాత్రమే మనం అటాక్ చేద్దామని వెళ్ళాం. వాడు మన మిలిటరీ పైన అటాక్ చేస్తే మళ్ళీ మిలిటరీ పైన రియాక్ట్ అయ్యాం తప్ప మన విధానమే నాన్ ఎస్కలేటరీ, మన విధానమే ప్రపోర్షనేట్, మన విధానమే మెజర్డ్. అందువల్ల పాకిస్తాన్ ఎప్పుడైతే వెనక్కు తగ్గిందో, కారణాలు ఏదైనా అమెరికా ఒత్తిడా, సొంత ప్రాబ్లమా, కారణాలు ఏదైనా లేదు, యుద్ధ భూమిలో జరిగిన పరాభవమా, వెనక్కు తగ్గినాక మనం కూడా ఆపాము. దిస్ ఈజ్ ఎ కరెక్ట్ డిసిషన్ అని కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థమైన వారు సంజాయించుకుంటారు కావచ్చు. కానీ సగటు భారతీయుని నీవే కదా రెచ్చగొట్టింది, నీ పరివారమే రెచ్చగొట్టింది కదా. పాక్ ఆక్రమిత కశ్మీరీకి మిగిలింది అఖండ భారత్, పాకిస్తానే కాదు, అఖండ భారత్. ఇక ఇంకా పైకి వెళ్ళాలి. ఇలా మీరు రైజ్ చేసిన తర్వాత వాళ్ళే అడుగుతున్నారు ప్రశ్న, నేను అడగడం లేదు. ఇప్పుడు ఈ భావోద్వేగపూరితమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు?
మోడీ అభిమానులే, మోడీ వ్యతిరేకులు కాదు అడిగేది. మోడీ అభిమానులు బీజేపీని అభిమానించేవారు అడుగుతున్నారు, వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళు అవకాశం తీసుకుంటారు, ఇక మొదలవుతుంది ఆట. ఎందుకంటే ఆట మొదలు కాకుండా ఉండదు కదా, యుద్ధం ఆగిపోయింది కదా, రాజకీయం మొదలు కావాల్సిందే కదా. సో అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇందులో అమెరికా జోక్యం చాలా సీరియస్ అంశంగా మారిపోయింది. ఇప్పటిదాకా భారతదేశం స్ట్రాటజిక్ అటానమీ నిలబెట్టుకుంటూ వచ్చింది. కాశ్మీర్ విషయంలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా సాహసం చేయలేకుండా ఆపగలిగింది. ఇండియా కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయకుండా ఆపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కైవశం చేసుకోవాలని ప్రజలు భావిస్తుంటే కాశ్మీర్ సమస్యను తీసుకెళ్లి ప్రపంచం చేతిలో పెట్టి ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఎగబడుతుంటే ప్రధానమంత్రి పరోక్షంగా కూడా ట్రంప్ మాటల గురించి మాట్లాడతలేడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా మాట్లాడకపోతే డిప్లొమాటిక్ నైసిటీస్ అడ్డమస్తాయేమో. ఆయన ట్రంప్ దగ్గర నైసిటీ ఏమున్నది? ట్రంప్ ఎట్లా మాట్లాడుతున్నాడు? లెట్స్ స్టాప్ అని అంటే ఆగిపోయాను దెబ్బకు. నేను ట్రేడ్ చెయ్యా అని బెదిరిస్తే దెబ్బకు ఆగిపోయినారు. మీరు కనుక యుద్ధం కంటిన్యూ చేస్తే నేను ట్రేడ్ చెయ్యా, యుద్ధం ఆపితే మీతో మరింత ట్రేడ్ చేస్తా. ట్రేడ్ ఇంత బ్రహ్మాండంగా ఎవడాపి నాలాగా ఎవరు ఉపయోగించుకోలేదు. న్యూక్లియర్ వారే ఆపేసిన ట్రేడ్తో అని ఇండియా లాంటి భారత్ లాంటి ఒక గొప్ప దేశాన్ని 10 రూపాయల కొరకు ట్రేడ్ కొరకు యుద్ధం ఆపాము అనే స్థాయికి అమెరికా అధ్యక్షుడు అవమానకరంగా మాట్లాడుతుంటే ఎక్కడ మన ప్రధానమంత్రి ఎందుకు రెస్పాండ్ కారు? ఎందుకు మన విదేశాంగ మంత్రి రియాక్ట్ కారు? ఎవరు రియాక్ట్ అవుతలేరు. ప్రభుత్వ వర్గాలు స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. అమెరికా వ్యాఖ్యలు నిజం కాదు, ట్రంప్ వ్యాఖ్యలు. ఇదా మన రెస్పాండ్ కావాల్సిన తీరు. వాట్ ప్రివెంట్స్ నరేంద్ర మోడీ టు టెల్ ఓపెన్లీ, ఎస్ మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్, మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్ అని డైరెక్ట్గా అనలేడు అనుకోండి. డిప్లొమాటిక్ నైసిటీస్ ఇండైరెక్ట్గా చెప్పచ్చు. ఇండియా విల్ నెవర్ సరెండర్ ఇట్ స్ట్రాటజిక్ అటానమీ. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని భారతదేశం ఎప్పుడూ వదులుకోదు. ఈ దేశ సార్వభౌమాధికారం పైన మాకు ఎవరి సాయము అవసరం లేదు. సశక్తి పైన ఆధారపడి మా దేశ భూభాగాన్ని మేము కాపాడుకుంటాము. మా దేశ విదేశాంగ విధానాన్ని, మా దేశ నిర్ణయాల్ని తీసుకునగలిగే సత్తా భారతదేశానికి ఉంది అని ఒక్క మాట అనొచ్చు కదా. దీంట్లో ట్రంప్ పేరు చెప్పలేక ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పిన మాటల్లో. అవును సార్, ట్రంప్కి ఇండైరెక్ట్గా లెసన్ కదా. సో కాల్పులను జరపాలన్నా, కాల్పులను విరమించాలన్నా అది సార్వభౌమాధికారంతో భారత్ తీసుకునే నిర్ణయం. భారతదేశ ప్రయోజనాలకు ఏది ఉపయోగమో ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడు ఏం చేయాలో భారత్కు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ చేయగలుగుతుంది, చేసి చూపుతుంది. భారతదేశ సామర్థ్యం ఇప్పటికైనా ప్రపంచానికి అర్థం కావాలి అని చెప్పచ్చు కదా. దీని దగ్గర ట్రంప్ మాట్లాడలేదు, కానీ ట్రంప్ పదమే వాడలే. కానీ ట్రంప్కే కాదా ఇది ఆన్సర్. కానీ ఈ రకంగా కూడా సమాధానం చెప్పడం లేదు. అదే అన్ఫార్చునేట్. ట్రంప్ వ్యాఖ్యల పైన ప్రధానమంత్రి స్థాయిలో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రియాక్షన్. ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది. అందుకే కాల్పుల విరమణ ఎందుకు ఆపారు? పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునే దాకా కంటిన్యూ ఎందుకు చేయలేదు? దానికి వ్యూహాత్మక కారణాలేంటి? మరో తీవ్రవాద దాడి వరకు కూడా మనము ఆగుదామా? ఆగాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ నుంచి ఏ అష్యూరెన్స్ వచ్చింది తీవ్రవాదాన్ని ఎగుమతి చేయమని? ఆఖరికి పహల్గాం దాడికి పాల్పడిన వారు కూడా ఇప్పటికీ దొరకలేదు కదా. మీరు ఎందుకు అర్ధాంతరంగా ఆపారు అన్న ప్రశ్నకు దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఒక సంతృప్తికరమైన సమాధానం. ఇది ఇప్పటికీ కూడా తప్పు చేశారు కాల్పుల అనే స్టాండ్ నేను తీసుకోవడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇస్ అ గవర్నమెంట్ ప్రెరగేటివ్ అంటున్నాను. గవర్నమెంట్కి అన్ని సంపూర్ణ వివేకంతోనే తీసుకొని ఉంటుందనే నమ్ముతున్నాను. కానీ ఈ ప్రశ్నలకైతే ఆన్సర్ చెప్పాలి కదా దేశ ప్రజలకు. రెండవది, అమెరికా జోక్యాన్ని భారత్ అనుమతించిందా? అమెరికా జోక్యాన్ని అనుమతిస్తే ట్రంప్ నిన్న కూడా సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడుతూ అంటున్నాడు, భారతదేశ స్ట్రాటజిక్ అటానమీని మనం వదులుకున్నామా? అమెరికాకు రాజీ పడుతున్నామా? మనము పాకిస్తాన్తో అంశాన్ని, కశ్మీర్ అంశాన్ని అమెరికా చేతిలో పెట్టామా? ఇది చాలా ప్రమాదకరం కదా దేశానికి అనే ప్రశ్నలు దేశ ప్రజలు అడుగుతున్నారు, దేశ రాజకీయ వ్యవస్థ అడుగుతుంది. రాబోయే కాలంలో ఇది ఒక మేజర్ పొలిటికల్ డిబేట్గా మారబోతుంది. ఆ కాంటెక్స్ట్లో మోడీ సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోతే, దీనికి పరిష్కారం మళ్ళీ భావోద్వేగాలతోనే ఉపన్యాసాలు ఇస్తానంటే
ఐ డోంట్ థింక్ ద స్టేజ్ హెస్ గాన్. భావోద్వేగాలతో ప్రజలు సంతృప్తి పడరు, యాక్షన్స్తో సంతృప్తి పడతారు. యాక్షన్ చూసిన ప్రజలు ఉపన్యాసాలతో సంతృప్తి పడరు. సార్ ఈ న్యూక్లియర్ అంశం ఏంటి సార్? లక్షల మంది ప్రాణాలు కాపాడారని ట్రంప్ అనడం, దానికి సంబంధించి అంటే అమెరికా వాదన ఏంటంటే మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ వెళ్ళవచ్చు అనే అనుమానం వెళ్తుంది అనే సమాచారం మాకుంది, అందుకే మేము ఇంటర్ఫియర్ అయ్యామనేది అమెరికా వాదన. ఎందుకంటే మీకు మిలియన్స్ ఆఫ్ పీపుల్ డెత్ ఆపానంటే, అంటే ఈ సాంప్రదాయ వార్ఫేర్లో ఇప్పుడు మనం రాఫెళ్లతో, వాడు F-16లతో, మనము ఇంకో యుద్ధ విమానంతో, వాడు ఇంకో యుద్ధ విమానంతో వస్తే బిలియన్స్ చావరు కదా. అవును, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చావును ఆపాను అంటున్నాడు. మిలియన్స్ ఆఫ్ ప్రజలు ఎప్పుడు చనిపోతారు? ఓన్లీ అణుయుద్ధంలోనే చనిపోతారు, ఇంకెక్కడ చనిపోరు. సో అందువల్ల ఈ అణ్వస్త్రాల వాడకం దాకా వెళ్ళింది. ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చాకనే అమెరికా ఇంటర్ఫియర్ అయింది అనేది అమెరికా వాదన, ట్రంప్ వాదన. సో మన భారత ప్రభుత్వం దానిపైన కామెంట్ చేయలే. ఈవెన్ మీడియాలో వచ్చింది పాకిస్తాన్ న్యూక్లియర్ మెటీరియల్ స్టోర్ను కూడా అటాక్ చేశామని. అంటే కిరాణా హిల్స్ అనే పేరు కూడా వచ్చింది. దానిపైన మన డైరెక్టర్ ఎయిర్ ఆపరేషన్స్ అడిగితే, ఓహో అక్కడ న్యూక్లియర్ స్టోర్ ఉందా, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ బస్ అన్నాడు. చాలా 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 తెలివిగా అన్నాడు, కరెక్ట్ అప్రోచ్ అది. సో దాన్ని ధృవీకరించలేదు, కొట్టిపారేయలేదు, దాన్ని చాలా చమత్కారంగా సమాధానం చెప్పాడు. దట్స్ వండర్ఫుల్ రెస్పాన్స్. ఓహో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అది అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందా అన్నాడు. సో అందువల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ సిద్ధపడుతుంటే ఇండియా తాను ఏం చేయబోతున్నానో కూడా మన ఎయిర్ ఫోర్స్ ఇండికేషన్ ఇచ్చింది. అంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేయడం ద్వారా రావల్పిండి సమీపంలో పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్, అణ్వాయుధాల సంబంధిత అంశాలు ఉన్న ప్లేసెస్లో సమీపంలో కూడా అటాక్ చేశాం మనం. ఇది నీకు గ్లోబల్ మీడియాలో, సెక్షన్స్ ఆఫ్ గ్లోబల్ మీడియా వస్తున్న కథనం. అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఏం మెసేజ్ ఇచ్చాం, నీవు గనక న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేయబోతుంటే ఆ సమాచారం మాకు ముందే వస్తుంది, అంతు చూస్తాం. అంతు చూడగలిగే కెపాసిటీ మాకుంది అని మన ఎయిర్ అటాక్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశాం. అదైతే స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశాం. పాకిస్తాన్లో ఏ ప్రాంతానైనా మేము అటాక్ చేయగలం. ఎందుకంటే బాహవల్పూర్లో మనకు జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ని అటాక్ చేశాం. మునీర్ కేలో లాహోర్ సమీపంలో ఉన్న దాన్ని అటాక్ చేశాం. ముజఫరాబాద్లో టెర్రరిస్ట్ బేస్ అటాక్ చేశాం. నియర్లీ నేను చదివిన మేరకు 970 కిలోమీటర్ దూరం రెండింటి మధ్య. అది ఎగ్జాక్ట్గా ఎంత దూరం ఉన్నా 100 కిలోమీటర్ల దూరం, అంతవరకు నిజం. ఇదే కాకుండా లాహోర్ను, కరాచీ వీటిపై కూడా గురిపెట్టాను. సో అందువల్ల క్లియర్గా పాకిస్తాన్కి ఏం మెసేజ్ ఇచ్చామంటే, నీ అణ్వాయుధాలు ఏమీ రహస్యం కాదు. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు అమెరికాకు తెలుసు, చైనాకు తెలుసు. అమెరికాకు, చైనాకు తెలిసాక ప్రపంచానికి కూడా తెలుస్తాయి కదా. సో ఇద్దరు తెలిసాక మూడో వ్యక్తి తెలవడం అనేది ఆశ్చర్యం ఏమి ఉండదు. సో అందువల్ల పాకిస్తాన్ అణ్వాయుధాలు రహస్యమేమీ కాదు. సో ఆ రహస్యం ఏది కాదు గనక మాకు కూడా తెలుసు, మాకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అనేది మన విధానం. అంటే ముందుగా మేము అణ్వాయుధాలు ప్రయోగించము అని, అవసరం వస్తే దాన్ని రివైవ్ చేసుకుంటామని గత కొన్నేళ్లుగా మన సంకేతాలు పంపుతున్నాం. దట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్. న్యూక్లియర్ డాక్టర్ అనేది ఎవాల్వ్ అవుతుంది తప్ప స్టాటిక్గా ఉండదు. సో న్యూక్లియర్ అటాక్స్ని ప్రియంప్ట్ చేసే దానికి కూడా న్యూక్లియర్ అటాక్ ఉండవచ్చు. సో న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అని మనము స్వచ్ఛందంగా మనపైన మనం పెట్టుకున్న నియమం. పాకిస్తాన్కి ఆ నియమం లేదు. అందువల్ల ఇండియా విల్ నాట్ ఎజిటేట్. అంటే మా పైన అణుదాడి చేస్తారు, భారత్ పైన అణుదాడి చేస్తామంటూ పాకిస్తాన్ వాడు బెదిరింపుడు. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ, మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి, అవన్నీ భారత్ వైపే చూస్తున్నాయి, వాటిని మేము డిస్ప్లే కొరకు పెట్టుకోలేదు అన్నాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా అన్నాడు న్యూక్లియర్ ఆప్షన్ ఉంటుంది అని. రష్యాలో పాక్ రాయబారి కూడా అన్నాడు ఫుల్ స్పెక్ట్రమ్ వార్కు మేము సిద్ధము, అన్ని రకాల ఆయుధాలు సిద్ధము.
వాస్తవంగా పాకిస్తాన్ కూడా బాగా తెలిసి ఏంటంటే కన్వెన్షనల్ వార్ఫేర్లో పాకిస్తాన్ నిలబడలేదు. యుద్ధం అంటూ వస్తే మనకు నష్టం జరుగుతుంది. అది మన ఎయిర్ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ చాలా క్లియర్గా చెప్పాడు. రాఫెల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కొట్టేసింది అని చెప్పుకుంటోంది. రాయిటర్స్ లాంటి సంస్థల్లో వార్తలు కూడా వచ్చాయి. అంటే ఆయన ఓపెన్గా అన్నాడు, కంబాట్ ఆపరేషన్లో నష్టం అంటూ అవాయిడ్ చేయలేము, రెండు వైపులా ఉంటుంది, కానీ ఎక్కువ నష్టము ఎవరికి అనేది ఇంపార్టెంట్ అన్నాడు. కానీ అన్ని రాఫెల్ విమానాలు క్షేమము, మన ఫ్రాన్స్ నుంచి కొన్ని అన్నీ లెక్క పెట్టుకోవచ్చు మీరు అనలే ఆయన. సో అందువల్ల కంబాట్ ఆపరేషన్లో జరుగుతుంది. అది కాదు జరిగిందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే మన ఎయిర్ ఫోర్స్ ధృవీకరించలేదు. పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది, వెస్ట్రన్ మీడియా క్లెయిమ్ చేసుకుంటుంది రాఫెల్ విమానాన్ని చైనీస్ మేడ్ విమానాలతో ఒక యుద్ధ విమానాన్ని కూల్చాడు అని. అందుకే రాఫెల్ తయారు చేసే డసావ్ ఏవియేషన్ షేర్లు పడిపోయినాయి. ఈ రాయిటర్స్ వార్తాకథనం తర్వాత 3.3% పడిపోయినాయి. $373.8 నుంచి $362.05 పడిపోయింది. ఈ చైనీస్ మేడ్ విమానాల్ని తయారు చేసే కంపెనీ చెండు ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ షేర్లు 30% పెరిగినాయి ఆ రాయిటర్స్ కథనం తర్వాత. కోర్స్ నిన్న మళ్ళీ పడిపోయిన చైనీస్ డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ అన్నీ. సో అందువల్ల ఈ వార్తలన్నీ వస్తున్న సమయంలో భారతదేశం చాలా స్పెసిఫిక్గా మీకు పాకిస్తాన్కు ఒక మెసేజ్, పాకిస్తాన్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంటే వీ కాల్డ్ ఇట్ ఎ బ్లఫ్. సో వెస్ట్రన్ మీడియా కథనాలు ఏం చెప్తున్నాయంటే భారతదేశం నష్టపోయింది అని కహానీలు పాకిస్తాన్ చెప్తోంది, కానీ ఇండియా హ్యాస్ ద కెపాసిటీ. ఏంటి కెపాసిటీ? క్రెడిబుల్ ఇంటెలిజెన్స్, అంటే పాక్ అనుదాడి చేసేదాకా చూస్తూ ఊరుకోదు, అనుదాడి జరిగాక మళ్ళీ రెస్పాండ్ కావడం కాదు, అనుదాడి చేసే ముందే భారత్కు తెలుస్తుంది. క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది. 2 క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే సరిపోదు కదా, ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసి కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను డిజేబుల్ చేయగలుగుతుంది. ఓకే. దీన్ని ఇండియా డెమాన్స్ట్రేట్ కూడా చేసింది. న్యూక్లియర్ ఆర్సెనాల్ ఉన్న సమీపంలో కూడా అటాక్ చేసి అంటే మీకు 1 మీటర్ దగ్గరకు వచ్చి నేను అటాక్ చేశాను అనుకోండి, ఇండికేషన్ ఏంది? తర్వాత నీ మీద కూడా రాగలన్నాను కదా. అందువల్ల ఆ కెపాసిటీ నిరూపించాం. వాస్తవంగా ఒక న్యూక్లియర్ స్టోర్ పైన అటాక్ కూడా జరిగింది. ఇప్పుడు అదే కిరాణా హిల్స్ అంటున్నారే, న్యూక్లియర్ స్టోర్ పైన అటాక్ కూడా జరిగితే రేడియేషన్ కూడా వచ్చింది. ఇది కూడా ఇన్ఫర్మేషన్ వెస్ట్రన్ మీడియాలో వచ్చింది. నోబడీ నోస్ వాట్ ఈస్ ద ట్రుత్. వార్లో ట్రుత్ ఈజ్ ఆల్వేస్ ఎ క్యాజువాలిటీ అంటారు. మనకేమీ తెలియదు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియాలిటీ కదా. ఇండియా ఎందుకు చెప్తుంది? ఎవరైనా భారతదేశం మేము పాకిస్తాన్ న్యూక్లియర్ స్టోర్ని అటాక్ చేశామని చెప్పదు కదా. కానీ వెస్ట్రన్ మీడియాలో వచ్చిన కథనం ఏంటంటే ఈవెన్ రేడియేషన్ కూడా రికార్డ్ అయింది అని. ఎందుకంటే ఆ పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మానిటర్ చేసే అమెరికన్ సంస్థలు కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్ న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అయింది అని. అంటే మనము పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేశామా అంటే చేయలేము, కానీ ఏం చేశాము? చెయ్యగలమని చూపాం. ఇది వెస్ట్రన్ మీడియాలో వస్తున్న సమాచారం. ఎంత నిజమో మనకు తెలియదు. అందువల్లనే అమెరికా అధ్యక్షుడు పదే మిలియన్స్ ఆఫ్ పీపుల్ డెత్ నేను ఆపాను అని. ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ అయినా చేయవచ్చు, లేదు అది చేసే ముందు ఇండియా అయినా అటాక్ చేసి సంగతి తెలిసొచ్చు. ఏది జరిగినా లక్షలాది మంది చనిపోతారు, అందులో అనుమానం లేదు. అందుకొరకు నేను ఇంటర్ఫియర్ అయి నేను ఆపినందుకు నాకు 5 నోబెల్ బహుమతులు రావాలి, కానీ నేను ఒబామా కాదు కదా, నేను ట్రంప్ కదా, అందుకే నాకు ఇవ్వలేదు అని అంటున్నాడు ట్రంప్. సో మరి వీ డు నాట్ నో వాట్ ఇట్ ఈస్. సో నిజంగానే ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో న్యూక్లియర్ వార్ దాకా వెళ్ళిందా? వీ రియలీ డోంట్ నో. సో ఇప్పటిదాకా భారత్ పాక్ల ఘర్షణ వచ్చినప్పుడల్లా అణ్వాయుధాల బూచి చూపి పాకిస్తాన్ రక్షించబడుతోంది. సో ఇప్పుడు కూడా మరోసారి అణ్వాయుధాల బూచి చూపి అమెరికా సహకారంతో బయటపడిందా? పాకిస్తాన్ డెసిమేట్ అయ్యే పరిస్థితి, పాకిస్తాన్ తుడుచుకుపట్టుకుపోయే పరిస్థితిలో పాకిస్తాన్ అమెరికా సహకారంతో కాపాడబడిందా అనే ప్రశ్న అయితే ఎదురవుతుంది.
సార్ మరొక అంశం ఏంటి, భారత్ పాక్ డిన్నర్ ఆఫరు? సార్ ట్రంప్ నిన్న సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడుతూ అన్నాడు, నిజమే అది, నేను ఆపాను యుద్ధాన్ని, లెట్స్ స్టాప్ అంటే ఆపేశారు, లేకుంటే నేను ట్రేడ్ చెయ్యా మీతో అంటే దెబ్బకు ఆపేశారు. సో ఆపినందుకు నేను ట్రేడ్ ఎక్కువ చేస్తున్నా, సో ట్రేడ్ను నాలాగా ఎవడు వెపన్గా వాడుకోలేదు, ఇక అంత అయిపోయింది నవ్వు నా ప్రశాంతం. సో అందుకే మిగిలింది ఏంటంటే ఇద్దరికి ఇండియన్ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ వెరీ గ్రేట్ పీపుల్, వెరీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు, చాలా మెచ్యూర్డ్, వెరీ స్మార్ట్ పీపుల్, ఇక వాళ్ళిద్దరు డిన్నర్ పిలిచినే లేటు అన్నాడు. సో మా మార్క్ రూబియో వాళ్ళని బహుశా డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు అన్నట్టు మాట్లాడాడు. కానీ ట్రంప్ చమత్కారంగా మాట్లాడినా దర్ ఇస్ వెరీ సీరియస్ మెసేజ్ ఇన్ ఇట్. సార్ ఏంటి, అమెరికా మధ్యవర్తిత్వంలో భారత్ పాక్ చర్చలు, ఇదే జరిగితే ప్రమాదకరం. భారతదేశము పాకిస్తాన్ల మధ్య చర్చలకు ఆస్కారమే లేదని మన ప్రధానమంత్రి చెప్తున్నాడు. సార్ చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ట్రేడ్ అండ్ బ్లడ్ టాక్స్, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ అంటూ భారత ప్రధానమంత్రి చెప్తున్నాడు. భారత ప్రధానమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన తుర్కీయే అజర్బైజాన్లకు మన భారత ప్రజలు టూరిస్ట్ ప్రోగ్రాంలను టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మన టూరిస్ట్ కంపెనీలు ట్రావెల్ ఏజెన్సీలు కూడా మేము తుర్కీయకు అజర్బైజాన్కు బుకింగ్ ఆపుతామని ప్రకటించారు. ఎందుకంటే అజర్బైజాన్కు మీకు ఈ లాస్ట్ 10 yearsలో మీకు 5000% పెరిగింది ఇండియన్స్ వెళ్ళడం. 2014లో 5,000 మంది అజర్బైజాన్కి వెళ్తే ఇప్పుడు 2,30,40,000 దాకా వెళ్ళారు 24లో. అంటే నియర్లీ 5,000% పెరిగింది అజర్బైజాన్కు. ఇట్ ఆల్సో టూరిస్ట్ లొకేషన్. అలాగే తుర్కీకు 176% పెరిగింది. 2014లో తుర్కీకి వెళ్ళిన భారతీయులు 1,20,000 మంది, 2024లో 3,30,000 మంది వెళ్ళారు. అంటే తుర్కీ అండ్ అజర్బైజాన్లో టూరిజంలో ఇండియా ఇస్ ఎ మేజర్ కంటింజెంట్. కానీ ఈ తుర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నాయి ఈ కాన్ఫ్రంటేషన్లో. అందుకే తుర్కీ అజర్బైజాన్ మేము వెళ్ళము అని భారతీయులు అంటున్నారు, మేము తీసుకెళ్ళము అని ట్రావెల్ ఏజెన్సీస్ అంటున్నాయి. టెర్రర్ అండ్ ట్రేడ్ కెనాట్ గో టుగెదర్ అని, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని ప్రైమ్ మినిస్టర్ అంటుంటే, ట్రావెల్ అండ్ టాక్స్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని మన వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మరి డిన్నర్ ఏంది, తమ వ్యాపార ప్రయోజనాలకు కూడా వదులుకొని టూరిస్టులను తీసుకెళ్ళము అని మన ట్రావెల్ కంపెనీలు చెప్తుంటే ఇంకా డిన్నర్ డిప్లొమసీ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు ఆన్సర్. సో ఇప్పుడు ఒక భారతదేశం ఏమంటుంది, అసలు తీవ్రవాదాన్ని ఆపేదాకా చర్చలే లేదు పాకిస్తాన్తో అని క్లియర్గా చెప్పారు కదా. ఈవెన్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసాం, దానిలో మార్పు లేదంటున్నాం. దానికి మధ్యవర్తిగా ఉండి 1960లో ఈ ఒప్పందానికి కుదిర్చిన వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఈ మధ్య ప్రకటించాడు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చాడు, అజయ్ బంగా అని, ఆయన ఇండియన్ ఆరిజిన్, ఉత్తరప్రదేశ్లో పర్సనల్ ప్రోగ్రాంకి వచ్చాడు. సో అజయ్ బంగా ప్రకటించాడు, మాకు సంబంధమే లేదు, మేము సహకరించాం అంతే తప్ప మళ్ళీ మేము మధ్యవర్తిగా నిలబడి దీన్ని సెట్ చేసే పని మాది కాదు అని చెప్పేశాడు. సో అందువల్ల భారత ప్రభుత్వము ఇంత ఖచ్చితంగా మేము పాకిస్తాన్తో చర్చలే ప్రసక్తి లేదు, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతం చేసేదాకా అని భారత ప్రభుత్వం అంటోంది. ఒకవేళ చర్చలంటూ జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన చర్చలు అని మనం చెప్తున్నాం. బట్ ట్రంప్ ఏమో డిన్నర్ పిలుస్తాం ఇద్దరిని అంటున్నాడు. దేశ చరిత్రలో ఇలా జరగలేదా? అనేక ఉదాహరణలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధాలు చూసాం, ఆగ్రాలో పర్వేజ్ ముషర్రఫ్, అటల్ బిహారీ వాజ్పేయిల కరచాలనము చూసాం, తీవ్రవాద దాడుల్ని చూసాం, నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ భోజనం చేసి కూడా చూసాం, నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ నిలిపాడని చెప్పి కీర్తించడము చూసాం.
నవాజ్ షరీఫ్ మనవరాలు పెళ్ళికి మోడీ గెస్ట్గా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఒక మెసేజ్ అట్లా ఈవెన్ పాకిస్తాన్కు ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళకుండా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు వెళ్ళాడు అంటే సర్ప్రైజ్ గెస్ట్గా వెళ్ళాడు. సర్ప్రైజ్ గెస్ట్గా ఎందుకు వెళ్తారు అంటే ఒక మెసేజ్ మాకు అంత క్లోజ్ అని. ఎప్పుడు మనం ఎవరింటికి వెళ్తాం సర్ప్రైజ్గా ఫోన్ కూడా చేయకుండా, అవును మనోడే ఇక చెప్పేది ఏమున్నది అని వెళ్తాం. సో అంత క్లోజ్నెస్ ఉన్నది మాకు పాకిస్తాన్తో. మా నవాజ్ షరీఫ్తో నరేంద్ర మోడీ డెమాన్స్ట్రేట్ చేయడానికి కాబూల్ నుంచి సడన్గా రావల్పిండి అనుకుంటాను, అప్పుడు నవాజ్ షరీఫ్ అక్కడ ఉన్నట్టున్నాడు. నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఇంట్లో భోజనం చేసి మనవరాలు పెళ్ళికి అటెండ్ అయ్యి వచ్చారు. ఇవన్నీ చూసాం కదా. అందువల్ల ఇవన్నీ చూసినోడికి డౌట్ వస్తుంది, మళ్ళీ డిన్నర్ ఏమైనా జరుగుతుందా, ట్రంప్ చెప్పిన ఫోటో కనబడుతుందా, అటువైపు ట్రంప్ ఇటువైపు మోడీ అటువైపు షబాజ్ షరీఫ్ డిన్నర్లో కూర్చుంటారా అని. భారత ప్రజలు ఇప్పుడైతే దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇంత దాడి జరిగాక పాకిస్తాన్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తర్వాత ఇంకా డిన్నర్ ఏంటి అమ్మ. ట్రంప్ ఎందుకు అంటున్నాడు, గత చరిత్ర చూస్తే ఇలాంటి చాలాసార్లు మనం చూసాం. షిమ్లా ఒప్పందాలు చూసాం, కార్గిల్ యుద్ధాలు చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏముంది, ఇది ప్రజలు పాపం బార్డర్ మీద చచ్చిపోతుంటారు, సైనికులు చచ్చిపోతుంటారు, మళ్ళీ నాయకులు కలుస్తుంటారు, కొట్టుకుంటారు అనేటువంటి ఒక ఆవేదన భారతీయుల్లో కలుగుతుంది. అందువల్ల గవర్నమెంట్ ఇండియా షుడ్ రెస్పాండ్. ట్రంప్ ఈ డిన్నర్ సంగతి ఏంటి అని. సార్ మరొక అంశం, ఇక యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలైనయా. దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్రకి శ్రీకారం చుట్టింది. తిరంగ యాత్ర జరపడం తప్పలేదు, కానీ ఆ తిరంగ యాత్ర అఖిలపక్ష తిరంగ యాత్రగా ఉండాలి నిజంగా అయితే. ఎందుకంటే యుద్ధ సమయంలో మోడీ ఏం చేశాడు మీరు గమనించండి. యుద్ధ సమయంలో మోడీ 2 సార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టాడు. యుద్ధం అయిపోయింది, ఎన్డీఏ మీటింగ్ ఇవాళ. అవును, అంటే యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టారు. ఆ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టాల్సి ఉండే. ఎందుకంటే యుద్ధం అయ్యేంత దాకా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు శషబిష లేకుండా రాజకీయాలకు అతీతంగా రాక్ సాలిడ్గా ప్రైమ్ మినిస్టర్కి మద్దతు ఇచ్చాయి, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. మీరు ఏ నిర్ణయమైనా తీసుకున్నా మేము సమర్థిస్తాం, పాకిస్తాన్ బుద్ధి చెప్పండి అని అన్నాక ప్రైమ్ మినిస్టర్ షుడ్ యునైట్ ద నేషన్, నాట్ ద డివైడ్ ద నేషన్. ఎందుకంటే ఇది రాజకీయ అంశం కాదు కదా, ఇది దేశానికి సంబంధించిన అంశం. అన్ఫార్చునేట్లీ యుద్ధం అయిపోయింది, ప్రధానమంత్రి ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత బీజేపీ తెలంగాణ యాత్రలు మొదలయ్యాయి. ఢిల్లీలో, గోవాలో, అన్ని రాష్ట్రంలో. అంటే ఏం చేయబోతున్నారు, నరేంద్ర మోడీ గొప్ప విజయం సాధించాడు, మోడీ ఉండంగానే కనుక ఇది జరిగింది, ఇంకెవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉంటే జరిగేది కాదు, ఇదే కదా చెప్పేది. ఇది మళ్ళీ దేశాన్ని డివైడ్ చేయదా, దేశాన్ని యునైట్ చేసిన సందర్భం చూసాం మనం. ఇప్పుడు నిజంగానే ప్రజల్లో దేశభక్తి పెంచాలి, సైన్యానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పోరాడింది సైన్యం, పోరాడింది బీజేపీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపింది ఏ రాజకీయ నాయకుడు కాదు, వీరోచితంగా ప్రాణాలకు తెగించి పోరాడింది మన సైనికులు, మన మురళీ నాయక్ ఏ పార్టీ. సో అందువల్ల పార్టీలకు అతీతంగా మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్కి మనం ధన్యవాదాలు చెప్పాలి, సల్యూట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ తన ప్రసంగంలో కూడా అన్నాడు, ద నేషన్ హ్యాస్ టు సల్యూట్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఈ సమయంలో మళ్ళీ మేము సల్యూట్లు ఎవరికి వారే కొట్టుకుంటాం, మేము కొట్లాడుకుంటూ మీకు సల్యూట్ చేస్తాం అంటే ఓ లెఫ్ట్ నుంచి సల్యూట్ చేస్తే ఓ రైట్ నుంచి సల్యూట్ చేస్తే ఇది కాదు కదా. అందరం కలిసి జనగణమన పాడాల్సిన సమయం కదా. అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలు నిజంగానే తిరంగ జెండా ఏ పార్టీ సొంతం కాదు, దేశభక్తి ఎవరికీ గుత్తాధిపత్యం కాదు. మన సైనిక బలగాలు సాధించిన ఈ అపూర్వ పౌరుష ప్రతాపాల ప్రదర్శన, శక్తి సామర్థ్యాల ప్రజ్ఞాపాఠవాల ప్రదర్శన ఏ రాజకీయ పార్టీ గుత్తసొమ్ము కాదు. అది ఇట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్. అన్ఫార్చునేట్లీ ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్లో మేమే గుత్తేదార్, ఇది మాకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవడు ఇచ్చేదారు కాదు, ఇందులో ఎవరికీ అవకాశం లేదు అని ఏ రాజకీయ పార్టీ అనుకున్నా అది చాలా ప్రమాదకరం, దేశానికి నష్టం. అది
ఒక రాజకీయ పార్టీకి లాభమో నష్టమో తెలియదు. మరి ఎందుకు ఈ తెలంగాణ జరుగుతున్నా అంటే బహుశా కాల్పుల విరమణ ఎందుకు జరిపారు, ఎందుకు ఆపారు, పాకిస్తాన్ సంగతి ఎందుకు తేల్చలేదు, ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి ఇంత పైచేయచ్చి యుద్ధ భూమిలో అర్ధాంతరంగా కాల్పుల విరమణ ఎందుకు జరిపారు, ట్రంప్ చెప్తేనే జరిపారా, మనము పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతీసామని చెప్తున్నాం కదా, ఇదే సమయం కదా, మరోసారి తీవ్రవాద దాడి జరిగితే వినాశం చూడడం ఎందుకు, ఇప్పుడే చూడొచ్చు కదా. ఈ ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి కనుక ఆ ప్రజల్లో ఉండే ఈ ప్రశ్న అసంతృప్తిని ఏదో ట్యాకిల్ చేయడానికే మరి తెలంగాణ యాత్రలు చేస్తున్నారో తెలియదు. బట్ ఏదైనా దేశం వాంట్స్ స్టేట్స్మెన్, నాట్ పొలిటీషియన్స్. స్టేట్స్మెన్, వీ నీడ్ ప్రైమ్ మినిస్టర్ టు బి ఎ స్టేట్స్మెన్. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టి దేశ ప్రజలందరినీ సమాయత్తపరిచి రాజకీయాలకు అతీతంగా దేశ రాజకీయ నాయకులు అందరూ కలిసి తిరంగ జెండా పట్టుకుని ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఒక్కసారి ఊహించండి, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ అందరూ కలిసి ఢిల్లీలో ఒకే తిరంగ జెండా పట్టుకొని, అమిత్ షా, మీకు స్టాలిన్, ఇట్లా అందరూ కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది. పాకిస్తాన్కి ఎలాంటి మెసేజ్ ఇస్తాం, ఎంత అద్భుతమైన మెసేజ్ ఇస్తాం పాకిస్తాన్కు, ప్రపంచానికి. ఒక్కసారి ఆలోచించండి. ఢిల్లీ నగరంలో నరేంద్ర మోడీ, పక్కన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పక్కన అమిత్ షా, పక్కన మల్లికార్జున్ ఖర్గే, పక్కన రాజ్నాథ్ సింగ్, పక్కనే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఇలా అందరు నాయకులు ఉంటారు లైన్గా, అందరూ తిరంగ జెండా పట్టుకుంటారు. ఎంత గర్వకారణంగా ఉంటుంది భారతీయులు, ఒక్కసారి ఊహించండి. తిరంగ యాత్ర ఇది. హైదరాబాదులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, పక్కనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ పక్కనే అసదుద్దీన్ ఓవైసీ, పక్కనే బట్టి విక్రమార్క, ఇలా అన్ని పార్టీల నాయకులు పక్కనుంటే ఎంత ఎఫెక్టివ్ తిరంగ జెండా జరిగిపోతుంటే తెలంగాణ ప్రజల్లో దేశభక్తి ఎంత అద్భుతంగా కలుగుతుంది చూడండి. ఒకసారి ఆలోచించండి, ఈ సీన్ ఒక్కసారి ఊహించండి. ఇట్లుంటే భారతీయుడిగా మనకు ఎంత గర్వకారణం. ఈ పాకిస్తాన్లో వెన్నులో వణుకుపుట్టదా, పాకిస్తాన్ చూడండి భారతదేశం ఎంత గొప్పగా ఐక్యంగా ఉంది అని. ఇలాంటిది కోరుకుంటున్నారు భారతీయులు. అన్ఫార్చునేట్లీ మళ్ళీ మేము రాజకీయాలు జరుపుకుంటాం, మేము మళ్ళీ ఇందులో కూడా మా రాజకీయ జమాలెక్కలే వేసుకుంటాం అంటే భారతీయునిగా ఆవేదన కలుగుతుంది. తిరంగ జెండా 140 కోట్ల భారతీయుల సమిష్టి వారసత్వం, దాన్ని విభజించకండి అనే కోరుకునేది. సార్, మరొక వైపు బీఆర్ఎస్లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటున్నాయా? యువరాజుకి పట్టాభిషేకం అని ఎప్పటి నుంచో వింటున్నాం. మరి కేటీఆర్కి ఆ పగ్గాలు అప్పచెప్తారా? హరీష్ రావు వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏంటి? అంటే నేను కూడా చూశాను పేపర్లో, కేటీఆర్కు పగ్గాలు అప్పచెప్పినా సహకరిస్తాను, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ ఏది ఆదేశిస్తే అదే, ఇది నేను అనేక సార్లు చెప్పానని హరీష్ రావు వివరణ ఇచ్చాను. సహజంగానే నిప్పు లేనిది ఎప్పగా రాదు, ఇట్లాంటి సామెతలు వస్తూ ఉంటాయి కదా. సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? కొత్తగా పగ్గాలు అప్పచెప్పడం ఏముంది, వాస్తవంగా ఒక పగ్గం ఆల్రెడీ కేటీఆర్ చేతులు ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి, అప్పుడప్పుడు కేసీఆర్ వెనక్కి విశ్రాంతి తీసుకునేటప్పుడు పగ్గాలు కేటీఆరే పట్టుకోవాల్సిందే. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కేసీఆర్ ఉన్నాడు. అప్పుడే చర్చ కూడా ఉంది, ఆ సమయంలోనే కేటీఆర్నే పెడతారని. అందుకు హరీష్ రావు అభ్యంతరం చెప్పితేనే మళ్ళీ కేసీఆర్ ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ జరిగినా అది కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారన్న అది ఏది జరగలేదు. సో ఇప్పుడు మరి పార్టీ పగ్గాలు అప్పచెప్తే హరీష్ రావు ఏం చేస్తారని. సాధారణంగా భారత రాజకీయాల్లో మనం చూస్తే తండ్రి ఒక నాయకునికి వారసులు ఎవరు, వారసత్వం కొరకు పోటీ జరుగుతూ ఉంటుంది. అల్టిమేట్గా కొడుకే వారసులు అవుతూ ఉంటాడు, ఈవెన్ కూతురు కూడా కాదు. మీరు గమనిస్తే తమిళనాడులో మీకు కరుణానిధికి స్టాలిన్ అయ్యాడు తప్ప కనిమొజి కాలే కదా. మీకు ములాయం సింగ్ యాదవ్కి అఖిలేష్ యాదవ్ అయ్యాడు తప్ప శివపాల్ యాదవ్ కాలే కదా. మీకు మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రేకి ఉద్ధవ్ ఠాక్రే అయ్యాడు కనుకనే ఏక్నాథ్ షిందే వెళ్ళిపోయాడు కదా. చరిత్ర అంతా తీసుకోండి, మీరు దేశంలో ఎక్కడైనా తీసుకోండి. షేక్ అబ్దుల్లాకు ఫరూక్ అబ్దుల్లా అయ్యాడు, ఫరూక్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా అయ్యాడు. ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీ అయ్యాడు కనుక రాహుల్ గాంధీ అయ్యాడు, వరుణ్ ఫిరోజ్ గాంధీ కాలే కదా.
మనెక్క గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ ఫీల్ కనబడుతున్న సీన్ పైన కదా. సో ఇలాంటి ఉదాహరణలన్నీ మనకు ఉన్నాయి. మీకు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు రాజశేఖర రెడ్డి వారసు తప్ప షర్మిల కాలే కదా. చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకుడు కనుక లోకేష్ అయ్యాడు తప్ప జూనియర్ ఎన్టీఆర్ కాలే కదా. సో ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే అభిప్రాయం ఏం కలుగుతుంది, కేసీఆర్కు వారసుడు కేటీఆర్ అని. కానీ హరీష్ రావు పాత్ర మామూలు పాత్ర కాదు బీఆర్ఎస్లో. అది కేటీఆర్ పాత్రతో నేను పోల్చడం లేదు, పోల్చాల్సిన అవసరం కూడా లేదు. కేటీఆర్ ఆల్సో ప్లేడ్ హిజ్ రోల్. కానీ హరీష్ రావు ట్రబుల్ షూటర్గా, హరీష్ రావుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే సగటు కార్యకర్తలతో ఉన్న అద్భుతమైన సంబంధాలు. ఈవెన్ పార్టీ కార్యకర్తలే కాదు, అక్రాస్ పొలిటికల్ పార్టీస్ హరీష్ రావు అంటే జనరల్గా అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల వల్ల కాదు, అది ఆయన వ్యక్తిగతమైన స్వభావం వల్ల ఆ రకమైన అభిమానం. మీరు ఏ రాత్రి అయినా ఫోన్ చేయండి, హరీష్ రావు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అని ఫోన్ ఎత్తుతాడు. నీకు చాలామంది ఫోన్లు ఎత్తరు, దొరకరు. కానీ హరీష్ రావు ఈజ్ వన్ పొలిటీషియన్ హూ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆయన ఫైనాన్స్ హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్, ఏదన్నా ఇష్యూ వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన కారులో కూర్చున్న మరుక్షణం ఫోన్ ఎత్తకపోతే పిఏ ఎత్తైనా కార్లో కూర్చున్న తర్వాత చెప్పండి సార్ అని కూడా ఫోన్ చేసేవారు. సో మళ్ళీ ఏదైనా మనం ఒక ఇష్యూ తీసుకెళ్తే అది అయిపోయేదాకా దాన్ని ఎంబడి పడి మళ్ళీ ఫోన్ చేసి సార్ నాగేశ్వర్ గారు మీరు చెప్పిన ఇష్యూ అయిపోయింది సార్ అంటే ఆ హ్యూమిలిటీ అంత ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ కదా. సిద్దిపేటలో ఆయన గెలిచిన తీరు కానీ, బీఆర్ఎస్లో ఆయనకున్న స్ట్రెంగ్త్ కానీ ఉన్నా కూడా ఆ హరీష్ రావులో ఉండేటువంటి ఆ వినమ్రత కావచ్చు, ఆ హ్యూమిలిటీ కావచ్చు, ఆ పర్సనల్ ర్యాప్. మీరు ఏ రాజకీయ పార్టీ, నాలాంటి వాళ్ళే కాదు, ప్రతిపక్ష పార్టీ, ఆయన ప్రత్యర్థి పార్టీలు వచ్చినా హరీష్ రావు రెస్పాన్స్ అలాగే ఉంటుంది. ప్రజలతో సంబంధాలు, రాజకీయ పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, బీఆర్ఎస్లో సగటు కార్యకర్త ప్రేమాభిమానాలు పొందిన నాయకుడిగా హరీష్ రావుకు ఆ గుర్తింపు ఉంది. అందువల్లనే ఇప్పుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కేసీఆర్ క్యాబినెట్లో కీలకమైన మంత్రిగా ఆయన తన ఎబిలిటీస్ను డెమాన్స్ట్రేట్ చేశాడు, చూశాం కూడా మనం అందరం. కేసీఆర్ కొడుకుగానే కాకుండా కేటీఆర్ కూడా ఆ గుర్తింపు వచ్చింది. సో కేటీఆర్ అంటే కేసీఆర్ కొడుకుగా ప్రారంభం కావచ్చు ఆ గుర్తింపు, కానీ స్టిల్ కేటీఆర్ తనకంటూ ఒక పొలిటికల్ గుర్తింపు అయితే తెచ్చుకోగలిగాడు. ఆయన సామర్థ్యాన్ని ఎవరు ప్రశ్నించలేదు, ఆయన అసమర్థులను ఎవరు అనలేదు. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ వారసత్వానికి ఇద్దరు సమర్థులు పోటీ పడుతుంటే అనివార్యంగా ప్రశ్న వస్తుంది. కానీ హరీష్ రావు నిన్న అన్నట్లు మీరు గనక చూస్తే ఇప్పటి వరకు ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా తనకు కేటీఆర్కి ఏదో విభేదాలు ఉన్నట్లు, బీఆర్ఎస్లో తాను వారసత్వాన్ని పోటీ పడుతున్నట్లు, కేసీఆర్ గీసిన గీత దాడుతున్నట్లు ఎక్కడా హరీష్ రావు ఏ రకమైన సంకేతాన్ని ఇవ్వాలి. ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఇవ్వలే, పరోక్షంగా ఇవ్వలే. నార్మల్గా అంత డిసిప్లిన్డ్గా ఉండరు, ఎక్కడో చోట తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు నాయకులు. కానీ హరీష్ రావు ప్లేడ్ దట్ రోల్. అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నంత కాలం హరీష్ రావు విధేయుడైన సైనికుడిగానే ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు నాయకుడు అవుతారు, ఎవరు నాయకుడైతే అప్పుడున్న సంబంధాలు ఏంటి, అప్పుడుండే పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, పొలిటికల్ రిలేషన్స్ ఏ ఉంటాయి, ఇప్పుడు మనం స్పెక్యులేట్ చేయడం చాలా కష్టం. ఓకే సార్, మరొక అంశం, సంజీవ్ ఖన్నా గారు మాజీ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు నేను ఏ పదవులు తీసుకోను, ఇది ఒక మెసేజ్ అనుకోవచ్చా? ఇదే మెసేజ్ కావడమే కాదు, ఒక ఆదర్శం కూడా. ఎందుకంటే పోస్ట్ రిటైర్మెంట్ పొజిషన్స్, పోస్టులు అనేది న్యాయ వ్యవస్థ పైన అనుమానాలకు, ప్రశ్నలకు కారణమయ్యాయి. చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యాడు రంజన్ గగయ్, నెక్స్ట్ డే రాజ్యసభ సభ్యుడయ్యాడు. రాజ్యసభకు పోయింది లేదు, ఉపన్యాసం ఇచ్చింది లేదు. 6 ఏళ్ళు, ఇన్నేళ్లలో రాజ్యసభలో ఆఖరికి కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు కూడా రంజన్ గగయ్ మాట్లాడడం మీరు ఎక్కడ చూసారా మీడియాలో? అవును. వెరీ అన్ఫార్చునేట్ కదా, వెరీ సెలబ్రేటెడ్ జడ్జ్ కదా. చీఫ్ జస్టిస్గా పనిచేసి ఎన్నడూ ఒక్కరోజు మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళాలి రాజ్యసభకు? అసలు వాయిసే వినిపించదలుచుకున్నప్పుడు రాజ్యసభకు వెళ్ళి ఏం చేయాలి? సచిన్ టెండూల్కర్ ఒక్కరోజు మాట్లాడింది లేదు, ఆఖరి క్రికెట్ గురించి కూడా మాట్లాడింది లేదు.
ఎందుకు వెళ్ళాలి వీళ్ళు? నాకు నిజంగా అర్థం కాదు. సచిన్ టెండూల్కర్కు పార్లమెంట్ సభ్యుడిగా కొత్త గౌరవం వచ్చేది ఏంటి? క్రికెట్లో ఆయన చూపిన టాలెంట్కు భారతరత్నే వచ్చింది కదా. సార్ ఇక రాజ్యసభ అయితే అంతకన్నా ఎక్కువనా? సో మీకు ఆ పదవులు ఒక జీవితంలో ఒక హోదా వచ్చేంత వరకే పదవులు చాలా గొప్పగా అనిపిస్తాయి. జీవితంలో హోదా వచ్చాక పదవులు గొప్పగా అనిపించవు. అవును. మీకు ఎందుకంటే ఇట్స్ స్మాల్ థింగ్. ఇప్పుడు నేను 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ళ క్రితం నాకు వైస్ ఛాన్సలర్ పదవి ఇస్తా అంటే నేను చాలా ఉప్పొంగిపోయేవాడిని కావచ్చు. కానీ నాకు వైస్ ఛాన్సలర్ పదవి తర్వాత ఇస్తానంటే కూడా నేను కేర్ కూడా చేయలే. ఎందుకు? నాకు 2 సార్లు ప్రజలు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిపించి తెలుగు సమాజంలో ఒక స్ట్రాంగ్ వాయిస్గా నేనున్నప్పుడు నాకు అంతకన్నా గౌరవం ఇంకేం కావాలి? నాకు ఇంతకన్నా గౌరవం ఏం కావాలి? నాకు ఏ పదవి ఇంతకన్నా ఎక్కువ గౌరవాన్ని ఇస్తుంది? అని అందువల్ల ఈ గౌరవాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా అనిపించింది నాలాంటి వాడికి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినాక రాజ్యసభ సభ్యత్వం ఇంత చిన్నదండి. ఏదో నాలాంటి వాడికో మీలాంటి వాడికో రాజ్యసభ సభ్యత్వం ఎక్కువ కావచ్చు. కానీ జస్టిస్ రంజన్ గొగోయ్ లాంటి వారికి అన్ఫార్చునేట్లీ కీలకమైన జడ్జిమెంట్లు ఇస్తారు, తెల్లారి గవర్నర్లుగా అపాయింట్ అవుతారు. సార్ ప్రభుత్వానికి వినసొంపుగా ఉండే, ప్రభుత్వం ఆనందపడే జడ్జిమెంట్లు, ప్రభుత్వం ఆనందం కొరకు ఇచ్చారని అంటలేను. మళ్ళీ జడ్జెస్ పైన నేను మోటివ్స్ అట్రిబ్యూట్ చేయలేను. కానీ సుప్రీంకోర్టు జడ్జిలుగా రాజ్యాంగం ప్రకారమే వారు భావించినట్టు తీర్పు చెప్పినా అది ప్రభుత్వానికి చాలా ఆనందకరంగా కొన్ని తీర్పులు ఉండొచ్చు, కొన్ని వ్యతిరేకంగా ఉండొచ్చు. ఆనందకరంగా తీర్పులు ఇచ్చిన వాటిలో కీలక పాత్ర పోషించిన జడ్జిల తర్వాత గవర్నర్లుగా ఇతర పదవుల్లో ఉండడం అనుమానాలకు దారితీస్తుంది కదా. ఎందుకంటే ఇండియన్ జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అంటే జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ సీమ్స్ టు హ్యావ్ బీన్ గివెన్ అన్నారు. న్యాయం అందించడమే కాదు, న్యాయం అందించినట్టుగా కూడా చూడాలి. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు అనుకుంటారని ఎందుకుంది తెలుగులో సామెత. సో మీరు ఏ దురుద్దేశం లేకపోయినా కూడా ప్రజల్లో ఈ ప్రశ్నలు వస్తాయి. అరుణ్ జైట్లీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు న్యాయశాఖ మంత్రిగా పెద్ద పని ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అన్నాడు. అదేంటి అంటే రిటైర్ కాబోతున్న జడ్జిలంతా క్యూ కడతారు. మాకు ఏదైనా కమిషన్కు పదవి లేదా పొలిటికల్ పదవి. కొంతమంది అయితే ఏకంగా రాజకీయ పార్టీల్లోనే చేరిపోతున్నారు, చేరి రాజకీయ నాయకులుగా మారుతున్నారు. అందుకే ఒక చర్చ కూడా జరుగుతుంది, కనీసం కూలింగ్ పీరియడ్ అని ఉండాలి అని. కూలింగ్ పీరియడ్ ఒక 5 ఏళ్ళు, రిటైర్ అయ్యాక 5 ఏళ్ళ దాకా ఏ పదవి తీసుకోకూడదు, ఏ పార్టీలో చేరకూడదు. ఈ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనీసం ఈ క్విడ్ ప్రోకో ఇచ్చుకో పుచ్చుకో ధోరణి ఉంది అని ప్రజలకు అనుమానం కలగదు. అందువల్ల ఈ మధ్యకాలంలో పెరిగిన ధోరణి రిటైర్మెంట్ అయిన మరుక్షణమే ఏదో ఒక పదవిలో ఉండడం, ఇది న్యాయ వ్యవస్థ పైన అనవసరంగా అనుమానాలకు కారణమైంది. అందువల్ల చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేను రిటైర్ అయినాక ఏ పదవి తీసుకోను, న్యాయ సేవలే అందిస్తాను అనడం చాలా గొప్ప ఆదర్శం. అది ఆదర్శమే కాదు, అదొక రూల్గా కూడా మారాలి. న్యాయమూర్తులు రిటైర్ అయ్యాక కొన్నేళ్ల వరకు వాళ్ళు భారతదేశ పౌరులుగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి, రాజకీయాల్లో చేరొచ్చు, వాళ్ళు ఏ పదవిని స్వీకరించదు. అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ కూలింగ్ పీరియడ్ అయినా ఉండాలి సార్. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ చాలా గొప్పది, దానిపైన ప్రజల విశ్వాసం కూడా చాలా ఎక్కువ. ఆ విశ్వాసం సన్నగిల్లకూడదనే నా ఆవేదన. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.